అనుక్షణం ప్రజల పక్షం NN5 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్. మదనపల్లి బెంగళూరు రహదారి చింతామణి వద్ద భారతి బస్సు కారును ఢీకొన్న ప్రమాదంలో 2 వ్యక్తులు మృతి, పలువురికి తీవ్ర గాయాలు. గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టిన యువకులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ సహా 5గురిని అరెస్ట్, జేసీబీని స్వాధీనం చేసుకున్న పోలీసులు. మదనపల్లి బాలాజీ కాలనీలో వినాయక స్వామి ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా. ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ. రామచంద్రం మండలంలో వైభవంగా నిర్వహించిన కురబ దేవర్ల మహోత్సవం ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే. పూర్ణకుంభ స్వాగతం పలికిన నిర్వాహకులు. ఇక డీటెయిల్స్ చూస్తే మదనపల్లి గ్రామీణ మండలం వలసపల్లి పంచాయతీలో ఉన్న జ్యూస్ ఫ్యాక్టరీలో 15 ఏళ్ల క్రితం పనిచేసిన కార్మికులకు అప్పటి యాజమాన్యం తమ కార్మికుల కోసం ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఇళ్ల స్థలాలను మంజూరు చేసింది. ఈ కార్యక్రమంలో భూ అక్రమదారుల చర్యలతో గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా 15 ఏళ్లుగా లబ్దిదారులు ఇల్లు నిర్మాణం చేపట్టేందుకు అవాంతరాలు ఎదురు కావడంతో ప్రస్తుత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో స్థానిక శాసనసభ్యులు షాజహాన్ బాషా లబ్దిదారుల నిర్మాణానికి ఆదివారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 253 కుటుంబాలు ఇళ్ల పట్టాలు మంజూరు కాబడి 15 ఏళ్లుగా కాలయాప్తున్నా జరుగుతున్న నేపథ్యంలో అధికారులతో మాట్లాడి లబ్దిదారులు ఇల్లు నిర్మించుకునేందుకు అనుమతులు ఇప్పించడం జరిగిందని, ఇక ఈ క్రమంలోనే నేడు వాళ్లు ఇల్లు నిర్మించడానికి భూమి పూజ నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కత్తి లక్ష్మణ, వెంకటరమణ పెద్ద ఎత్తున లబ్దిదారులు పాల్గొన్నారు. 20 మంది వరకు 15 సంవత్సరాల ముందు ప్లాట్లు ఇవ్వడం జరిగింది. కాకపోతే నానా కారణాల వల్ల భూ కబ్జాదారులు ఎక్కువ ఇప్పినారు, దానివల్ల ఇది పెండింగ్ పడింది. కాకపోతే వాళ్ళకి ఆల్రెడీ పట్టాస్ కూడా ఇష్యూ చేసేసారు. స్కెచ్ ఉంది, ఐడెంటిఫై డిమార్క్ చేసి సంబంధిత అధికారులు, ఆ రోజులో ఉన్న అధికారులంతా ఇవ్వడం జరిగింది. వీళ్ళందరూ పేద ప్రజలు, ఎవరు కూడా డబ్బు ఉండే వాళ్ళు కాదు. ఒక్కసారిగా 200 కుటుంబాలంటే 1000 నుంచి 1200 జనాభా ఇక్కడికి రాబోతున్నది. సో అప్పుడు ఏమవుతుంది, మదనపల్లి టౌన్ పైన లోడ్ తగ్గుతుంది. ఆ సౌకర్యం మేరకు ఈరోజు ఇక్కడ భూమికి ఇచ్చేసి వాళ్ళ కేటాయించిన స్థలము వాళ్ళ స్కెచ్ మేరకు, వాళ్ళకి ఇచ్చిన పట్టా మేరకు, వాళ్ళకి ఇచ్చిన పట్టాలో ఉన్న ఎన్ని సెంట్లు ఉంటే అన్ని సెంట్ల మేరకు వాళ్ళ పొజిషన్లు తీసుకొని ఏం ఇష్యూస్ లేకుండా వీళ్ళు బాగా సంతోషంగా ఉండాలని చెప్పి ఆలోచనతో ఈరోజు భూమి పూజ కూడా చేయడం జరిగింది. తక్షణం ఇవన్నీ గ్రౌండ్ చేసి ఎంత త్వరగా కంప్లీట్ చేసి ఒక మంచి కాలనీ వస్తే ఇక్కడ ముందర వలసపల్లి కాలనీ కూడా ఉంది. అప్పుడు ఇక్కడ మనం స్కూల్, కాలేజీలు ఏమైనా అవసరం ఉంటే స్కూల్ కూడా ఇస్తామని చెప్పేసి మీటింగ్ లో ఇచ్చినారు ఈ పట్టాలు. మాకు ఇప్పుడు అన్న జహాన్ వచ్చి మాకు దీన్ని సహకరించి జహాన్ కాలనీ మేము కూడా పేరు పెట్టుకోవాలని మేము కోరుకుంటున్నాము. అన్న పేరు మదనపల్లి గ్రామీణ మండలం తంటివారిపల్లి పంచాయతీ పరిధిలోని బాలాజీ కాలనీలో ఉన్న వరసిద్ధి వినాయక స్వామి ఆలయం వద్ద ఆదివారం స్థానికులు ధ్వజ స్తంభాన్ని ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా పాల్గొన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలాజీ కాలనీ వినాయక స్వామి ఆలయానికి ధ్వజస్తంభ మహోత్సవ కార్యక్రమం ఎంతో భక్తి శ్రద్ధలతో చేపట్టిన భక్తులకు, స్థానిక ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. తను ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పుడు గెలిచిన తర్వాత ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఈ ప్రాంతంలో పర్యటించిన ప్రతిసారి ఆలయంలో పూజలు నిర్వహించేవాడినని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ షంషీర్, నవీన్ చౌదరి, జేసీబీ వేణు, చిన్నా మహేష్, ఆలయ నిర్వాహకులు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. శివాజీ నగర్ లో ఉన్న బాలాజీ నగర్ లో ఉన్న వినాయక గుడిలో ధ్వజస్తంభం మహోత్సవ కార్యక్రమానికి అందరూ కలిసి రావడం జరిగింది. ఆ రోజు నేను పాదయాత్ర చేసినప్పుడు కానీ, మనము క్యాన్వాసింగ్ చేసినప్పుడు కానీ, ఎప్పుడు వస్తే కూడా మన వినాయక గుడిలో పూజలు చేస్తూ కలిసి నడుస్తూ ముందుకు కార్యక్రమాలు చేస్తూ వెళ్ళాము. నిరంతరం పూర్తి స్థాయిగా మనమందరం కలిసి చింతామణి మదనపల్లి రోడ్డు గోపల్లి విలేజ్ మధ్య బెంగళూరు మదనపల్లి జోగాయనహల్లి వెళ్తున్న భారతీ ప్రైవేట్ బస్సు కారు మధ్య జరిగిన ఘోర ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 5గురిలో 2 మృతి చెందినట్లు సమాచారం.
రామసముద్రం మండలం మట్టవారిపల్లిలో ఆదివారం నిర్వహించిన కురబదేవర్ల కార్యక్రమంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా ముఖ్య అతిథిగా పాల్గొని దర్శించుకున్నారు. ఎమ్మెల్యే రాక సందర్భంగా నిర్వాహకులు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎమ్మెల్యేకి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. వేలాది మంది తరలివచ్చి భక్తి శ్రద్ధలతో పూరవ దేవర కార్యక్రమంలో కురవ కులస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ప్రాచీన ఆచారాలను కొనసాగిస్తూ కురవ కులస్తులు కురబ దేవర్లను నిర్వహించడం సంతోషమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కురబస్తులు పాల్గొనడం దేవుడి పట్ల తమకున్న భక్తిని తెలియజేస్తుందని అన్నారు. దేవుడి దయతో వర్షాలు సకాలంలో కురిసి పంటలు బాగా పండాలని దేవుడిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో కురవ సంఘం నాయకులు బెల్లే రెడ్డి ప్రసాద్, మేస్త్రి చంద్ర, నిర్వాహకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ గుడి భూమి దాతలు పాపన్న గారి నారాయణప్ప, పార్వతమ్మ గారు, అదేవిధంగా వాళ్ళ కుమార్తె పద్మజ మరియు మా తమ్ముడు వేణుగోపాల్, అదేవిధంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న అధ్యక్షులు నాగభూషణ్ గారు, ప్రసాద్ గారు, అన్న అధ్యక్షులు చంద్రన్న గారు, మా అదేవిధంగా శ్రీరామన్న గారు, అదేవిధంగా మా అన్నగారు రామరెడ్డన్న గారు, ఇంకా అదేవిధంగా నారాయణప్ప గారు, గోవింద్ గారు, నారాయణ గారు, దుర్బాబు గారు, నారాయణ గారు, ఇంకా చాలా మంది ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా కురుబ సంఘ నాయకులకు, అదేవిధంగా నా తెలుగుదేశం పార్టీ నాయకులకు, అన్నులకు, తమ్ముళ్లకు, ఆ రోజు ఏదైతే కురుబ సంఘ మీటింగ్ మదనపల్లిలో చేపట్టారో ఆ రోజు మా తమ్ముళ్ళందరూ నాకు కలిసి పలికిన స్వాగతం నా మనసులో, నా మెదడులో ఈ రోజు కూడా ఉందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఆ రోజు ఇచ్చిన మాట ఇచ్చినట్లే ఈ 8-9 నెలల మాసంలో ఏ సంక్షేమ కార్యక్రమాలు వస్తే బీసీలు, ఎస్సీలు, ఎస్సీలకు ప్రత్యేక స్థానం కల్పిస్తూ ఈ రోజు కుటుంబ సంఘ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడు ఎక్కడ నాకు వచ్చిన కలిసిన రామకుప్పం సింగసముద్రం పంచాయతీ జీడి మాకులపల్లి సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి గుప్త నిధుల కోసం చేపట్టిన తవ్వకాలు కలకలం సృష్టించాయి. పోలీసులు గ్రామస్తుల కథనం మేరకు జీడి మాకులపల్లిలోని సువర్ణకుంట వద్ద పురాతన రాతి మండపంలో అమ్మవారి శిలాఫలకం ఉంది. పూర్వం గ్రామస్తులు అమ్మవారి ఆలయంలో విశేష పూజలు నిర్వహించి తమ పశువులను అక్కడకు తీసుకువెళ్లి ఎలాంటి వ్యాధులు రాకుండా పూజలు చేసేవారు. అమ్మవారి మండపం కింద గుప్త నిధులు ఉన్నాయన్న పుకార్లను నమ్మిన చుట్టుపక్కల గ్రామాలకు చెందిన కొందరు యువకులు వాటిని దక్కించుకోవడానికి దురాశతో కుప్పం మండలం దేవరాజుపురానికి చెందిన కదిరివేలు రాజశేఖర్, రామకుప్పం మండలం జల్లకు చెందిన సోమశేఖర్, భూమండలపురానికి చెందిన ఉపేంద్ర, కుప్పిగాని పల్లెకు చెందిన పాడ్యన్, ఎక్స్ వెయిటర్ యజమాని మునిరత్నం, బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీరుగా పనిచేస్తున్న కృష్ణా జిల్లాకు చెందిన శివ నాగ రాజేష్ గురువారం రాత్రి అమ్మవారి మండపం రాతి పలకలను తొలగించి ధ్వంసం చేశారు. మళ్లీ శుక్రవారం రాత్రి మండపం కింద భాగంలో 15 అడుగుల మేర ఎక్స్ వేటర్తో తవ్వకాలు చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు అక్కడకు వెళ్లి తవ్వకాలను అడ్డుకున్నారు. పోలీసులకు సమాచారం అందించడంతో కదిరి వేలు రాజశేఖర్, సోమశేఖర్, ఉపేంద్ర, శివనాగ రాజేష్లను అదుపులోకి తీసుకున్నారు. మునిరత్నం, పాండ్యన్ పరారయ్యారు. 7గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెంకటమోహన్ తెలిపారు. ఇక డీటెయిల్స్ చూస్తే జపాన్లోని ఐజు విశ్వవిద్యాలయంతో మదనపల్లి సమీపంలోని మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాల అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజు అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచ విద్యా ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయని, కళాశాలకు పరిశోధన అవకాశాలను మెరుగుపరచడం మరియు విద్యార్థులు మరియు అధ్యాపకులకు ప్రపంచవ్యాప్త బహిర్గతం అందించడం లక్ష్యంగా ఒక ఆశాజనక విద్యా భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసింది అని, విద్యార్థులు వివిధ విభాగాలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కార్యక్రమాలను పూర్తి చేయడానికి మార్గాలు, విద్యా ఆవిష్కరణలకు ప్రోత్సహించడానికి ఉమ్మడి పరిశోధన ప్రాజెక్టులు, క్లాస్ కల్చరల్ లెర్నింగ్ కోసం విద్యార్థి మరియు అధ్యాపకుల మార్పిడి కార్యక్రమాలు మరియు ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా పాఠ్యాంశ అభివృద్ధి ఈ అవగాహన ఒప్పందం ముఖ్య ఉద్దేశమని ఆయన అన్నారు.
సుఖహజ సునియో బోర్డ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ అధ్యక్షుడు ఐజు విశ్వవిద్యాలయం ఈ అవగాహన ఒప్పందంపై సంతకం చేసినట్లు ఆయన అన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ విజయభాస్కర్ చౌదరి మాట్లాడుతూ ఈ అవగాహన ఒప్పందం మిత్స్ యొక్క అంతర్జాతీయ ప్రయత్నాలలో ఒక ప్రధాన మైలురాయని సూచిస్తుంది అన్నారు. ఉన్నత విద్యను కోరుకునే మా విద్యార్థులకు కొంత మార్గాలకు జపాన్లోని ఈ విశ్వవిద్యాలయం మాకు ఒక మార్గదర్శి అని అన్నారు. ప్రభావవంతమైన విద్య మరియు పరిశోధన సహకారాలను ఒక వేదికను ఏర్పాటు చేసింది అని, విద్యార్థులు, అధ్యాపకులు మరియు పరిశోధకులకు డైనమిక్ మరియు సహాయక వాతావరణాన్ని సృష్టించడంలోనూ ఈ సహకారం అర్థవంతమైన ప్రపంచ మార్పిడి, వినూత్న పరిశోధన మరియు విద్యా నైపుణ్యానికి మార్గం సుగమం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది అని అన్నారు. ఈ అవగాహన ఒప్పందం కార్యక్రమంలో సీనియర్ మేనేజర్ ఇంటర్నేషనల్ విజయలక్ష్మి యు తదితరులు పాల్గొన్నారు. సీనియర్ మేనేజర్ ఇంటర్నేషనల్ విజయలక్ష్మి మాట్లాడుతూ ఈ ఒప్పందంలో టాచుకి కవాగుచి, డైరెక్టర్, సీనియర్ అసోసియేట్ ప్రొఫెసర్, ఆఫీస్ ఫర్ స్టార్టప్ ఆఫ్ ఇంటెలిజెంట్ ప్రోగ్రామ్స్, సెంటర్ ఫర్ ప్లానింగ్ అండ్ ప్రమోషన్, ది యూనివర్సిటీ ఆఫ్ ఐజు మరియు ప్రొఫెసర్ రాఘే ఉదయ్ కిరణ్, ఐజు రీసెర్చ్ క్లస్టర్, ఇన్ఫర్మేషన్ నాయకుడు అసోసియేషన్, ప్రొఫెసర్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ విభాగం, ఐజు విశ్వవిద్యాలయం, ఐజు వాకామాట్సు, జపాన్ల సహకారం మరువలేనిదని, ఇదివరకే తమ కళాశాలలో 6 మంది విద్యార్థులు వీరి సహకారంతో అంతర్జాతీయ ఇంటర్న్షిప్ లో కూడా పూర్తి చేశారని కళాశాల తరపున వీరికి కృతజ్ఞతలు తెలియజేశారు. అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.